నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లా కోవూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. ఆమె స్వయంగా విద్యార్థులకు భోజనం వడ్డించి కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సహకారంతో జూనియర్ కళాశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సదుపాయాన్ని కల్పించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 27 కోట్ల రూపాయలతో 1,40,000 మంది విద్యార్థులకు భోజన సదుపాయంతో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని నాయకులు ప్రతివారం పర్యవేక్షించాలని, విద్యార్థుల భోజనంలో నాణ్యత లోపించకుండా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. అడిగింది చెప్పండి మేడం. మేడం చెప్పండి, విషయం చెప్పండి. లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మిడ్ డే మీల్స్ ని జూనియర్ కాలేజెస్ కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ మిడ్ డే మీల్స్ గత 4వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను వేరే మీటింగ్ వల్ల ఆ రోజు అటెండ్ కాలేకపోయాను కాబట్టి ఈరోజు ఈ కోవూరు జూనియర్ కాలేజ్లో ఈరోజు ఈ మిడ్ డే మీల్స్ జూనియర్ కాలేజ్ పిల్లలతో కలిసి భోంచేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం చిన్నపిల్లలకి మాత్రమే హై స్కూల్ చిన్నపిల్లల నుంచి హై స్కూల్ వరకు అందిస్తున్నాము, 10th క్లాస్ వరకు. ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా అందిస్తున్నాము. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 1,40,000 మందికి మనం విద్యార్థులకి మధ్యాహ్నం జూనియర్ కాలేజ్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేస్తాము. అదేవిధంగా మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా 5 ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ అన్ని కాలేజెస్లో కూడా నేను కాలేజ్ స్టాఫ్ కానీ, అధ్యాపకులు కానీ, ప్రిన్సిపల్స్ కానీ, వార్డెన్స్ కానీ ప్రత్యేకంగా కోరుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రణాళికని మీ ముందుకు తీసుకొచ్చారో దాన్ని మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుని అధికారులు ప్లస్ ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్, ప్రిన్సిపల్స్, వార్డెన్స్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ముఖ్య ఉద్దేశాన్ని ఆ పిల్లల వద్దకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ అందియాలని చెప్పి అందరినీ కోరుకుంటాను. ఈ అన్ని స్కూల్స్ కూడా వర్తిస్తుంది. కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ చాలా ఇంపార్టెన్స్ తీసుకొని పిల్లలకి మండల నాయకులు కానీ కనీసం ఆ గ్రామంలో ఉన్న స్కూల్కి వారానికి ఒక రోజు వెళ్ళాలని, మండల నాయకులు కూడా ఆ మండలంలో ఉన్న స్కూల్స్కి వారానికి ఒక రోజు సందర్శించి ఆ పిల్లలు, నాకు తెలిసి విద్యా కమిటీలు ఉన్నాయని మీరు చెప్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.